ఈరోజు 8/8/2026 మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి మాట్లాడుతున్నాం. అధ్యక్షులు, కమిటీ సభ్యులు. దశాబ్దాలుగా నీటి కోసం కొట్లాట జరుగుతూనే ఉన్నాయి. ఈ రాష్ట్రం ఆ రాష్ట్రం కొట్లాడేది, ఆ రాష్ట్రం ఈ రాష్ట్రం కొట్లాడేది, మధ్యలో రైతులు నాశనం అయిపోతున్నారు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే. 25 సంవత్సరాల కిందటే వాజ్పేయి గారు చెప్పారు, మాజీ ప్రధాని, నదులు అనుసంధానం చేసి రైతులకు నీళ్ళు ఇస్తే రైతులకు ఏ సమస్య ఉండదు, ఏ స్టేట్ కూడా పవర్ ఇవ్వద్దండి. ఎందుకంటే సెంట్రల్ ఎక్సైజ్, విమాన వ్యవస్థ, ఇన్కమ్ ట్యాక్స్, రైల్వే, ఇంకా ఎన్నో ఉన్నాయి. ఇవన్నీ కేంద్ర ప్రభుత్వమే నడుపుతూ ఉంది. మన మిలిటరీ అయితేనేమి ఎన్నో ఉన్నాయి. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఏ స్టేట్కి పవర్ ఇవ్వద్దండి. భారతదేశంలో 29 రాష్ట్రాలకి కేంద్ర ప్రభుత్వమే దీన్ని చొరవ తీసుకొని నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇస్తే రైతుల సమస్యలు, నీటి సమస్యలు తీరడానికి అవకాశం ఉంది. ఎంతసేపు మీరు స్టేట్స్కి పవర్ ఇచ్చినారంటే వాళ్ళ రాజకీయం కోసం మధ్యలో రైతులు బలైపోతున్నారు. కాబట్టి మేము భారత ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, కేంద్ర ప్రభుత్వాన్ని కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు రైలు ఏ విధంగా నడుపుతున్నారో అదే తరహాలోనే కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇస్తే రైతులు బ్రతకడానికి అవకాశం ఉంటుంది. మా ప్రాంతం రాయలసీమ, కొన్ని చోట్ల 1500 అడుగులు వేసినా నీళ్లు పడడం లేదు, నీళ్లు లేక పంట పెట్టుకోవడం లేదు, భూములు ఉన్నాయి. మరి కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి గత ప్రభుత్వాన్ని వాస్తవంగా చూస్తే చాలా మోసం జరిగింది అనిపిస్తుంది మనకు. కానీ ఇకనైనా కూడా ఇప్పుడు 12 సంవత్సరాలు అయింది బీజేపీ ప్రభుత్వం వచ్చి, నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇస్తే కనీసం కొంతవరకు రైతుకి నీటి సమస్య తీరేదానికి అవకాశం ఉంది. నీటి సమస్య రైతులకి తీరేదానికి అవకాశం ఉంది. కాబట్టి కేంద్ర ప్రభుత్వాన్ని మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరేది, ప్రతి రైతుకు నీళ్లు రావాలంటే కేంద్ర ప్రభుత్వమే నదులు అనుసంధానం చేసి ప్రతి రైతుకు నీళ్ళు ఇస్తే కనీసం కొన్నేళ్లలో ప్రతి రైతుకు కూడా న్యాయం జరిగేదానికి అవకాశం ఉంటుంది. రైతు కులం ఒకటే. 65% భారతదేశంలో రైతాంగం ఉంది. ఎందుకు విస్మరిస్తున్నారు రైతుల్ని? 2-3% ఉన్న వాళ్ళకి అన్ని అవకాశాలు కల్పిస్తున్నారు, కానీ రైతులకు ఎందుకు అవకాశం కల్పించడం లేదు? మార్కెట్ వ్యవహారంలోనూ ఇబ్బంది పడుతున్నాం. ఎక్కడ పోయినా దళారీలు మోసం చేస్తారు, వ్యాపారస్తులు మోసం చేస్తారు, గిట్టుబాటు ధరలు లేవు. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, ఖచ్చితంగా కాశ్మీర్ నుంచి కన్యాకుమారి వరకు నదులు అనుసంధానం చేసి ముందు ప్రతి రైతుకు నీళ్ళు ఇవ్వండి. మరి అదే తరహాలోనే ఉపాధి హామీ పథకం పనికిరాని పథకంగా సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు నాశనం అయిపోతుంది ప్రజాధనం. దీన్ని తక్షణమే రైతులకు అనుసంధానం చేస్తే రైతులు బాగుపడతారు, దేశము బాగుపడుతుంది. ఇళ్లలో కూర్చొని డబ్బులు తింటున్నారు. ఈ దీంట్లో పనిచేసే వాళ్ళు సంవత్సరానికి లక్షలు వేలం పాట వాడి ఈ పని చేస్తున్నారు. అంటే ఎవరికి ఇది ప్రజలకు నష్టం, దేశాలకు నష్టం. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, మేము గతంలో కాంగ్రెస్ పార్టీ 2006లో చేసింది. దీనివల్ల 100% నష్టం, దేశానికి నష్టం, రైతుకు నష్టం. ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకొని ఉపాధి హామీ పథకాన్ని తక్షణమే రైతులకు అనుసంధానం చేయాలని కోరుతున్నాం. ఒక మనిషి పుట్టడం లేదు ఏమిటికి కూడా, అన్నీ ఫ్రీగా ఇచ్చుకుంటూ పోతే ఎలా? మా సామాన్యుడికి ఏమీ పర్వాలేదు అనిపిస్తుంది, కానీ మధ్యరకంలో ఉండేవాళ్ళు నాశనం అయిపోతున్నారు భారతదేశంలో. కాబట్టి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరేది ఒకటే, తక్షణమే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే ఖచ్చితంగా రైతులు బాగుపడతారు, దేశం బాగుపడుతుంది. ప్రతి ఒక్కరికి మనుషులు పుడతారు,
1970లో మేము వ్యవసాయం చేసేటప్పుడు 10 మందికి కావాలంటే 20 మంది మనుషులు వచ్చేవాళ్ళు. అప్పుడు నాకు తెలిసిన మటుకు అందాజుగా ఒక 40 కోట్ల జనాభా ఉండొచ్చు భారతదేశంలో. ఈరోజు 143 కోట్ల జనాభా ఉంది, కానీ మనుషులు పుట్టడం లేదు. కాబట్టి ఇకనైనా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి తక్షణమే ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే ప్రజలకి మనుషులు పుడతారు, రైతులకి మనుషులు పుడతారు. కాబట్టి మేము కోరుతున్నాం. ఎందుకంటే ఈ సెల్లు ఉన్నట్లుండి ఒకసారి 6-7 నిమిషాలనే ఆఫ్ అయిపోతుంది. కాబట్టి మరి ఒక్కసారి ప్రజలకు, రైతులందరికీ నమస్కరిస్తున్నాను. ఎందుకంటే మేము ప్రజలు బాగుండాలి, దేశం బాగుండాలనే ఉద్దేశంతో ఈ ఉపాధి హామీ పథకాన్ని అనుసంధానం చేయమని చెప్తున్నాం. ఇళ్లలో కూర్చొని డబ్బులు తింటున్నారు. దీనివల్ల సంవత్సరానికి 1,50,000 కోట్ల రూపాయలు ప్రజాధనం దుర్వినియోగం అవుతా ఉంది. కాబట్టి తక్షణమే దీని ఉపాధి హామీ పథకాన్ని రైతులకు అనుసంధానం చేస్తే రైతులకు మనుషులు పుడతారు, ప్రజలకు కూడా మనుషులు పుట్టేదానికి అవకాశం ఉంటుందని చెప్పేసి మరీ కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి వాజ్పేయి గారు చెప్పారు, ప్రజలకు రైతులకు నీళ్ళు ఇవ్వండి, ప్రజలకు 2 మాత్రమే ఉచితంగా ఇవ్వండి అని, విద్యా వైద్యం. మరి ఆ విధంగా కాకుండా అన్నీ ఉచితంగా ఇచ్చుకుంటూ పోయి ప్రజల్ని సోమరులు చేసేశారు ఈ రాజకీయ నాయకులు, వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే మేము కూడా స్వతంత్రం వచ్చినప్పటి నుంచి 1947 నుంచి మేము రాజకీయాల్లో ఉన్నోళ్ళమే. 6 మంది అన్నదమ్ములు మేము, నేను లాస్ట్ వాడిని. కాబట్టి మేము ఇప్పుడు మాకు అర్థమైండేదంటే ఎందుకు ఇవన్నీ పనికిరాని పనులు చేస్తున్నారు, ఏం ఉపయోగం, ఎవరికి ఉపయోగం? రైతులకైతే నాశనం, ప్రజలు నాశనం. ముఖ్యంగా మధ్య రకంలో ఉండే ట్యాక్స్ పేయర్స్ కానీ వ్యాపారస్తులు కానీ ఎలాంటి ఉపయోగాలు లేవు. ఎందుకంటే ట్యాక్సులు కట్టేదే ఉంది, జిఎస్టీలు కట్టాలా, ట్యాక్సులు కట్టాలా, ఇన్కమ్ ట్యాక్స్ కట్టాలా, కానీ ఉపయోగం అయితే ఏం కనిపించడం లేదు. మరి మధ్య రకంలో ఉండే వాళ్ళకు కూడా న్యాయం చేయాలి. మరి ఇన్కమ్ ట్యాక్స్ ఎవరెవరైతే కడుతున్నారో మీరు ఖర్చు పెట్టే డబ్బులు కూడా వాళ్ళకి తెలపాలని చెప్పేసి మేము కోరుతున్నాం. ఎందుకంటే ప్రజలంతా ట్యాక్స్ కొడుతుంటే విచ్చలవిడిగా లక్షల కోట్లు నాశనం అయిపోతూ ఉంటే ఇంక మరి ఎందుకు ప్రజలు ట్యాక్స్ పే చేయాలా? కాబట్టి ఇకనైనా కూడా ట్యాక్స్ పేయర్స్కి న్యాయం జరిగేది అట్లా చేయాలని చెప్పేసి మేము కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. ఎందుకంటే ట్యాక్స్ పేయర్లు ట్యాక్స్ కడితేనే ఈ దేశం నడిచేది. లక్షల కోట్లు ట్యాక్స్ ప్రజల నుంచి వస్తుంది అంటే భారతదేశంలో అంతా ట్యాక్స్ పేయర్స్ అంటే తక్కువ కట్టే వాళ్ళు ఉన్నారు, ఎక్కువ కట్టేవాళ్ళు ఉన్నారు. కానీ మధ్య రకంలో ఉండేవాళ్ళు మాత్రం చాలా నలిగిపోతున్నారు. కాబట్టి ఇప్పటికైనా కూడా వాళ్ళకి న్యాయం జరిగేటట్లు చేయాలని చెప్పేసి కేంద్ర ప్రభుత్వాన్ని కోరుతున్నాం. మరి మేము భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం నుంచి కోరేది ఒకటే, ప్రతి ఒక్కరూ ట్యాక్స్ పేయర్తే. భారతదేశంలో అడుగు తినేవాడు కూడా ట్యాక్స్ పేయరే. కాబట్టి మీరు ఖచ్చితంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయించాలని చెప్పేసి కోరుకుంటూ, ఇట్లు భారత్ ప్రజా రైతు సంక్షేమ సంఘం అధ్యక్షులు, కమిటీ సభ్యులు, నేను కసిరెడ్డి శ్రీనివాసరెడ్డి, రాయలసీమ, అనంతపురం జిల్లా.